హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను క్విక్గా మసాలా రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే, మసాలా రైస్కి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. తర్వాత హోల్ మసాలా గ్రెయిన్స్ అన్నీ వేసుకోండి. అంటే లవంగాలు, సాజీరా, బగారాకు. సాజీరా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. లవంగాలు ఒక 5-6 వేసుకొని ఒక 5-6 బగారాకు వేసుకోండి. ఇలాచి అలా మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే 3 వేసానండి. తర్వాత కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 6 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించాలండి. ఆనియన్స్ కలర్ మారాక మాత్రమే ఒక చిన్న సైజ్ టమాటాను కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. ఎప్పుడైనా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు, టైం లేనప్పుడు, పిల్లలకి త్వరగా చేసి పెట్టే టైంలో ఖచ్చితంగా మనకి ఈ రెసిపీ అనేది చాలా సహాయపడుతుందండి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారండి. లంచ్ బాక్స్కి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు ఖచ్చితంగా తింటారు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అప్పుడే దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అప్పుడే మనం క్రష్ చేసుకుంటే దాని స్మెల్ అనేది రైస్కి మంచిగా పడుతుందండి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టోర్ చేసుకున్న ధనియాల పౌడర్ని అస్సలు వేయకండి, ఇలా వేస్తేనే మంచిగా బాగుంటుందండి. తర్వాత మనము ఆల్రెడీ నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించిన రైస్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు మంచిగా ఈ మసాలా అనేది రైస్కి పట్టే విధంగా కిందికి పైకి మంచిగా కలుపుకోండి. ఇలా కంప్లీట్గా మనం కలిపేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి.